ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఇంతవరకు మనల్ని ప్రభు కాపాడి ఈ 7వ మాసంలో కూడా మొదటి పునరుద్ధానపు ఆరాధన గడిచిపోవడానికి, అంటే 7 రోజులు ముగించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ రోజున ఈ విధంగా ఈ సోమవారం దినమందు, 2వ సోమవారం ఈ దినమందు మరి దేవుని యొక్క కృపను బట్టి మనం సజీవులుగా ఆరోగ్యవంతులుగా నిలబడడానికి ప్రభు మనకు సహాయం చేశారు. అందుకే దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమే అన్నాం. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మనం దేవుని యొక్క లేఖనంలో ఉండే ఒక చిన్న మాటను జ్ఞాపం చేసుకుందాం. 55వ కీర్తన 6వ వచనంలో రాజైన దావీదు ఇలా అంటున్నాడు, ఆహా, నాకు గువ్వల వలె రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగిరి దూరముగా ఎగిరి విశ్రాంతి పొంది ఉండేవాడును. నాకు గువ్వల వలె రెక్కలు ఉంటే ఎంత బాగుండు అని అంటున్నాడు. ప్రియులరా, గమనించాలి, పక్షికి రెక్కలు దేవుడు ఇచ్చాడు. ఆ రెక్కలతో పక్షులు అలా అలా ఎగిరి ఎంత దూరమైన అవి ఎంత భారంతోనైనా సరే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో పక్షుల్లాగా నేను కూడా వెళ్ళిపోతే, అంటే ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు, శోధనలు, పోరాటాలు, వీటి మధ్యలో ఆయన వేదనతో ఆయన మాట అంటున్నాడు, ఆహా, గువ్వ వలె నాకు రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగిరిపోయి నెమ్మదిగా విశ్రాంతి పొంది ఉండేవాడును అని అంటూ తన బాధను కనపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఆయా సందర్భాల్లో ఈ వచన ఆధారంగా మనకు కూడా కొన్ని బాధలు, వేదనలు వచ్చినప్పుడు ఎటో కట్టు వెళ్ళిపోతే బాగున్నాం, కొంచెం ప్రశాంతంగా ఉంటే బాగున్నాం, దూరంగా వెళ్ళిపోతే ఈ చీకాకు, ఈ తలనొప్పులు అన్నీ తట్టుకోలేకపోతున్నాం అన్నట్లుగా మనం భారముతో, వేదనతో ఈ యొక్క సమస్య నుంచి విడుదల పొందే రీతిలో మన సొంత ప్రయత్నాలకి మనం చోటిస్తూ ఉంటాం. కానీ అది దేవుని యొక్క చిత్తం అయితే కానే కాదన్న విషయాన్ని మనం గుర్తించాలి. నా చిన్నతనంలో మా సండే స్కూల్లో మాకు ఈ పాట నేర్పించారు. ఏంటంటే, ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు, నాకు ఎగురుటకు కావలసిన బలమిస్తే చాలు, నాకు ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు, నాకు. హల్లెలూయా. ఇది సండే స్కూల్ పిల్లల పాట, మాకు నేర్పించిన పాట. సో ప్రియుడు ప్రభుని యేసయ్య ఆయన రాకడలో ఆయనతో కూడా కలిసి నేను ఎగిరిపోతే చాలు, నాకు ఎగురుటకు నాకు కావలసిన బలమిస్తే చాలు అని. సో ఈ కీర్తనకాడైన దావీదు కూడా తనను తాను అలా పోల్చుకుంటున్నాడు. నేను పక్షిరాజు ఆ యొక్క గువ్వ వలె రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగిరిపోయి నెమ్మలమ్మగా విశ్రాంతి పొంది ఉండేవాడును. ప్రియమైన దేవుని బిడలారా, మన జీవితంలో మన విషయాన్ని గుర్తెరగాలి. సో ఈ రెక్కలు, పక్షికి 2 రెక్కలు ఉన్నాయి కదా. గతంలో ఒక స్టోరీ అది దేవుడు చేశాడని దేవుని మీద మనం మోపటం కాదు, కానీ జస్ట్ కల్పించబడిన స్టోరీ. ఏంటంటే, ఓ రోజున పక్షులకి రకరకాలైనటువంటి ఈకలు ఉన్నాయట, ఈకలన్నీ ఉన్నాయి. సో వాటితో అందంగా రకరకాలుగా సూర్యరశ్మితో వాటి యొక్క రెక్కలు, ఈకలన్నీ కూడా, రెక్కలు లేవు అప్పటికి, ఈకలన్నీ కూడా కొంచెం బాగా కనబడాయట. సో అవి బాగా పాటతో, వాటికున్న గానంతో, వాటికున్న స్వరంతో దేవునికి కీర్తి చెల్లిస్తూ ఉండేవి. ఓ రోజున దేవుడు అనుకున్నాడంటే, వీటికి రెక్కలుంటే ఎగురుతాయి కదా, ఎగిరితే బాగుంటాయి కదా అన్నట్లుగా ఆయన ఆలోచించి దేవుడు రెక్కలు తయారు చేసి పిలిచి పక్షుల్ని వీటిని తగిలించుకోండి అని. మొదట అవి అమ్మో ఇంతగానా, ఎట్లాగానా, మాకు బరువు అవుతుందేమో అన్నట్లుగా, భారం అవుతుందేమో అని అవి సంకోచించాయట. కానీ దేవుడు చెప్పాడు కదా అన్నట్లుగా అవి తగిలించుకొని తిరగటం ప్రారంభించాయట. సో ఇది కల్పించబడింది, ఇట్స్ నాట్ ట్రూ, జస్ట్ ఒక ఇమాజినేషన్. ఆ సమయంలో ఆ యొక్క పక్షులన్నీ నెమ్మదిగా కొంతకాలానికి అవి ఆ రెక్కలు ఆడించడం, బరువైనా కూడా భరించుకుంటూ రెక్కలు ఆడిస్తా
కొంతకాలానికి ఆ అలవాటు పడిన తర్వాత ఆ రెక్కలు శరీరంలో వాటికి భాగమైపోయాయి. సో ఇవి బాగా ఎగురటం ప్రారంభించి ఎంత దూరం అని ఎగురుతున్నాయి, తిరిగి తమ గూళ్ళకి చేరుకుంటున్నాయి. ఈ విధంగా అవి రెక్కల ద్వారా తమ యొక్క స్థితిని బాగా అర్థం చేసుకున్నాయి. ఆ రెక్కలతో తమ యొక్క గుండెను కప్పుకోవటం, చలిని తట్టుకోవటం, ఇవన్నీ కూడా వాటికి ఆ యొక్క అనుభవం పూర్వకంగా మంచిగా అనిపించాయి. సంతోషించడం, దేవునికి కృతజ్ఞత చెల్లించడం ప్రారంభించేట. ఇది ఒక స్టోరీ మాత్రమే, ఇట్స్ నాట్ రియల్. బిగినింగ్లో ఆదికాండంలో దేవుడు ఒట్టిగా నోటి మాటతో ఆకాశ పక్షుల్ని, భూజంతువులటన్నిటినీ కలుగు చేశాడు, అంతేకాని మనిషిని కలుగు చేసినట్లుగా ఏం చేయలేదు. సో ఎనీవే, ఒక జస్ట్ ఇమాజినేషన్ కోసం ఈ సందర్భంగా గువ్వలోకి రెక్కలు ఉన్నట్లుగా నాకు రెక్కలు ఉంటే ఎంత బాగుండు అని దావీదురాజు చెప్తున్నాడు. ఆయన మాట ప్రకారంగా మనం ఆధ్యాత్మికంగా దీన్ని అన్వయించుకున్నప్పుడు మనలో చాలామంది అనుకుంటారు, ఈ బరువు, భారము, వేదన, కష్టం, ఈ దుఃఖాలు, వీటితో మనం ఆడ ముందుకు సాగుతాం. ఇజ్రాయెల్ చరిత్రను గమనించి చూడండి. ఇజ్రాయెల్కి ఆహార విషయంలో పరీక్షలు వచ్చాయి, నీటి విషయంలో పరీక్షలు వచ్చాయి, రకరకాలైనటువంటి శోధనల అరణ్య యాత్రలో భారంగా వారికి అనిపించింది. ఆ యాత్రలో చవిసారం లేని ఆహారం మాకు ఏమాత్రం అని సన్నుకున్నారు, విసుకున్నారు, దేవుని మీద నడిపించే నాయకుల మీద తిరుగుబాటు చేశారు. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వబడిన మార్గం వారు సనుక్కుంటూ, విసుకుంటూ, భారంగా సనిగితూ వాళ్ళు ముందుకు కొనసాగించలేకపోయారు. కానీ అదే కాలంలో అదే ప్రజలతో కాలేబు, యెహోషువలు వీళ్ళిద్దరు మాత్రం ఎంత భారమైన, ఎంత కష్టమైన, ఎంత శోధనైనా, ఎంత మారైనా, ఎంత పగల ఎండ దెబ్బైనా, అరణ్యపు ఆ యొక్క శబ్దాలు, భీకర ధ్వని కలిగిన ఆ అడవిలో అరణ్యంలో ఆ శబ్దాలకి వీళ్ళు వెళ్ళినా, ఆ మార్గాలు గుండా వెళ్తున్నా సైలెంట్గా సహించారు తప్ప వాళ్ళు పొరపాటున సనగలేదు. అందువలన దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్నాం, దేవుడు కాలేబు, యెహోషువను గురించి చెప్తారు, నిత్యముగా వారు అడుగుపెట్టిన స్థలమును వారికి స్వాధీనపరుస్తాను, వారు ఆ ప్రాంతానికి చేరుకుంటారని కాలేబు, యెహోషువలను మాత్రమే దేవుడు ఆ ప్రాంతానికి చేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, ప్రభువుని మనం ఎదుర్కోవాలి, ప్రభువుని మనం చేరుకోవాలి. ప్రభు యొక్క ఆ మహిమలో ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ రాజ్యంలో మనం చేరాలంటే ఖచ్చితంగా మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, మనకు ఈ మార్గాల్లో బరువు, భారము, వేదన, కష్టం, కన్నీళ్ళు, దుఃఖం ఇవన్నీ ఉంటాయి. యేసయ్య కూడా ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అని అన్నాడు. ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాడు. అంటే ఆ యొక్క భారం, ఆయన వేదన గమనిస్తే ఆ యొక్క ఆతురపడి ప్రార్థన చేస్తున్న వేళలో చెమటే రక్త బిందువులుగా మారిపోయాయి, నేలని మీద కారిపోయాయి. ఎంత వేదన ఆయన అనుభవించాడో ఆలోచించాడు. సో ఇవన్నీ కూడా ఆయన సహించాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. సో తద్వారా ఆయన ఆ యొక్క మరణ వేదనల్ని జయించాడు. దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు అని, ఆయన మృతుల్లోండి తిరిగి లేచిన ఆది సంభూతుడనే మనం ఆయన గురించి గ్రహిస్తున్నాం. అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఒకవేళ స్త్రీగా కానీ, పురుషుడిగా కానీ, చిన్నలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, మనకు ఉన్న భారంగా సనుకోకుండా, వేదనగా సనుకోకుండా, కష్టంగా అనుకోకుండా, దేవా ఈ మార్గాలు వెళ్ళడానికి తగిన కృప నాకు ఇవ్వు, తగిన శక్తి నాకు ఇవ్వు, తగిన బలము నాకు ఇవ్వు అంటూ మనం ఆయనకు అప్పగించుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ విధంగా ఉన్నతమైనటువంటి మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు ఏ పరిస్థితిలో ఇది మొదలుకొని మన చివరి శ్వాస వరకు, ప్రభు వచ్చేంత వరకు మనం భారంగా ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ శోధనలు, ఎందుకు నాకు ఈ శ్రమలు అని మనం ఎప్పుడు కూడా నిరుత్సాహంగా, నిర్వేదంగా మనం మాట్లాడకుండా దేవుని సన్నిధిలో అప్పగించుకొని మనం నడిపించబడితే నిత్యముగా నీ మార్గములలో నిన్ను ఆయన కాపాడుటకు తన దూతలకు ఆయన ఆజ్ఞయిస్తాడు. నీ భారము ఆయన మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడన్న వాక్యం కూడా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రార్థన చేసుకుందామా? ఆధారపడుకు, నిరుత్సాహపడుకు. పితరులు ఇజ్రాయిళ్ళు సనిగి
ఆకులు రాలినట్లుగా, అరణ్యంలో రాలిపోయినట్లుగా మనం రాలిపోకూడదు. ఈ బరువైన భారమైన వేదనైనా ఇది నాకు 2 రెక్కల్లాగా ఇచ్చాడు. ఈ బరువు బాధ్యతలు నేను భరిస్తూ దీనితోనే ట్రై చేయాలి, ఎగరాలి, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి, ప్రార్థన జీవితం చేసుకోవాలి అంటూ దేవునిలో మనం ఎగరటం ప్రారంభిస్తే నిత్యముగా ఆ మహిమలోకి ఆయన మనల్ని చేరుస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్న పితృడైన దావీదు 55వ కీర్తన 6వ వచనంలో చెప్పిన మాట ప్రకారంగా గువ్వ వలె నాకు రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగిరిపోయి నెమ్మదిగా విశ్రాంతి పొంది ఉంటాను అని చెప్పి తను అనుభవించాడయ్యా. గువ్వ లాంటి రెక్కలు అవసరమని, గువ్వలు రెక్కలు కలిగి ఉన్నప్పుడు ఆ గువ్వలు అయ్యా ఏ విధంగా ఎగురుతున్నాయో, ఏ విధంగా వాటి యొక్క గమ్యానికి వాటి గూళ్ళకి చేరగలుగుతున్నాయో ఆ విధంగా మాకు కూడా మేము రెక్కలు కలిగిన వారమై అయ్యా మేము ఈ యొక్క అయ్యా మా జీవితంలో ఆధ్యాత్మికంగాను శారీరకంగాను గమ్యమై ఉన్న మిమ్మల్ని చేరుకునేటట్లుగా మాకు శక్తిని, బలమును, అభిషేకమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న భారము, వారికి ఉన్న వేదన, కన్నీళ్ళ దుఃఖం అయ్యా మీకు తెలిసే ఉన్నాయి. వారు మూలుగులు మీరు వినే ఉన్నారు కనుక వారికి మీరు సహాయకుడిగా ఉండండి తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే నా ప్రభా అయ్యా ఒకవేళ హాస్పిటల్లో ఉన్నవారు కానీ, ఇంట్లోనైనా మంచంలో అయ్యా ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు కానీ, కన్నీళ్ళలో ఉన్నవారు కానీ, వేదనలో ఉన్నవారు కానీ అయ్యా ఒకవేళ ఎవరైనా నా బ్రతుకు ఇంకా చాలు అని ముగింపు కోసం అయ్యా ఏదో ఒక మార్గాలను అన్వేషిస్తున్న వారి నిమిత్తమై కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అటువంటి స్పిరిట్ నుంచి వారికి విడుదల కలుగు చేయండి. దొంగతనం నుండి ఆ దొంగలకి ఆ స్పిరిట్ నుంచి విడుదల కలుగు చేయండి. త్రాగుబోతుల్ని విడిపించండి, జూదగాల్ని విడిపించండి. అపవిత్రమైనటువంటి ఆ యొక్క ఆత్మ ద్వారా అపవిత్రపు క్రియలలో ఉన్నవారిని, వ్యభిచారుల్ని, దొంగల్ని, దోచుకున్న వారిని, అక్రమ సంబంధంలో వారికి విడుదల మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా తండ్రి మా రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, దేశం కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి తగిన మీ కృపను, జ్ఞానాత్మను అధికారులకి అయ్యా అధిపతులకి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేశంలోను రాష్ట్రంలోను నెమ్మదిని మీరు అనుగ్రహించండి, కృపను ఇవ్వండి, సహాయం చేయండి, బలపరచండి తండ్రి. ఈ ఉదయకాలం ముందు నా తండ్రి మీ చేతికి అయ్యా మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీ కృపతో మమ్మల్ని కాపాడి సంరక్షించి మీ ఘనమైన నామమును ఆయన తెచ్చుకోమని యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకున్న ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. దేవుడు మీకు ఆ విధంగా పక్షికి ఉన్నటువంటి గువ్వకున్న రెక్కల వలె దేవుడు మీకు కూడా ఆయన సహాయమును, సహకారమును అందిస్తాడు. తప్పుగా మనకున్నటువంటి ఆ భారంలో నుంచి విడుదల పొందుతాం. దేవుడు ఆ మహిమలోకి మనల్ని చేర్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మర్చిపోకండి, రేపు పాసెస్ మీటింగ్ ఉంది కనుక మొదటి ఆదివారం తర్వాత వచ్చే మంగళవారం కాబట్టి రేపు పాసెస్ మీటింగ్ ఉంది. ఈ పాసెస్ మీటింగ్కి దైవ సేవకులందరినీ మేము ప్రేమతో చేతులు జోడించి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా తప్పక రండి. అలాగే ఇంకా అనేక మంది సేవకులను కూడా తీసుకురండి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఒక ఐక్యంగా, సహవాసంగా మనం ఉంటూ ప్రభు యొక్క వాక్యాల ద్వారా బలపరచబడుతూ ప్రభు యొక్క రాకడికి రాజ్యానికి మనం సిద్ధపరచబడదాం. ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.